నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరమ్మా? కళ అండి. ఏం చేస్తుండ్రమ్మా? మేము ఇళ్ళలో పని చేస్తా, హైదరాబాద్లో ఉంటాము. ఇల్లు పెట్టినాం, ఇల్లు రాలేదు. మా ఆయన మొన్ననే చనిపోయిండు, పింఛను కూడా రాలేదు. మరి కేసీఆర్ ఇయ్యలే ఇల్లు 2 సార్లు పెట్టినా, ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఇయ్యలే. మరి ఇస్తా అంటాడు, ఇస్తాడో ఇయ్యడో తెలియదు. మరి సన్న బియ్యం అంటారు, మరి ఈ నెల రాలేదు మాకు. మరి వచ్చే నెల ఏమొస్తాయి. పింఛన్ అయితే రావాలి, పింఛన్ రాలేదు. చచ్చిపోయిన అవసరం అవుతుంది మా ఆయన ఒకటే. మా పిల్లలు చిన్నగా ఉన్నారు, చదువుకున్న పిల్లలు, వాళ్ళకు ఇబ్బంది అవుతుంది. నాకు కొంచెం పింఛన్ వస్తే కొంచెం ఇది అవుతుంది. ఇల్లు లేదు, రెంట్ కట్టాలంటే ఇబ్బంది అవుతుంది. దరఖాస్తు పెట్టారు ఇంద్రమిల్లులకి? పెట్టిన పేరు వచ్చింది. ఫోటో దింపుకొని పోయారు, కానీ మళ్ళీ ఏం చెప్తలేరు. సూర్యాపేట కానీ 25 ఏళ్ళు అక్కడ పోయి హైదరాబాద్లో ఉంటాము, రామ్నగర్లో ఉంటామండి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటో? 3ఓసారి ఇచ్చిర్రు కదా, ఇంకా 2ఓసారి తీసేవనే వరకు ఎలక్షన్లు అన్నారు కదా. ఎలక్షన్లలో ఇక రాలేకపోయినాయి, ఆపిర్రంట. ఆ స్లిప్పులు కూడా అట్లే దాచిపెట్టుకున్నాం, అవి లేవు ఇవి లేవు. ఏమి ఇస్తాడో, కేసీఆర్ ఇస్తాడో రేవంత్ రెడ్డి ఇస్తాడో తెలియదు. ఎవరైనా కానీ లేని వాళ్ళకి ఇవ్వాలి, ఉన్న వాళ్ళకి ఇస్తే ఏం లాభం? థ్యాంక్స్ అమ్మా.